మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ బూటక పెన్కౌంటర్ల పేరిట కాల్చి చంపుతా ఉంది. ఇవాళ ఇస్రాజువాడి గ్రామ ప్రజలందరికీ మేము ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్నని చూడడానికి చాలా మంది వస్తున్నారు. మీ బాధలో మేము పంచుకుంటున్నాం. పౌరత్వ సంఘం పక్షాన మేము మీ బాధలు పంచుకుంటున్నాం. స్వేచ్ఛ కోసం, బ్రతికే స్వేచ్ఛ కోసం ప్రశ్నించడానికి కోరుకున్నాం. ఇక్కడ మీ అందరికీ బాధ ఉంది అన్నని చూడాలని చెప్పని. సో మేము కోరుకుంటుంది ఏంటంటే ఒక్కొక్కరు వరుసగా అమ్మలు అక్కలు. మా నాన్న లోకోటి చందర్ అలియాస్ రవి ప్రభాకర్ స్వామి తెలంగాణలో పడకల్ స్వామిగా పేరు పోయింది నాన్నది. ముందుగా నేను మాట్లాడదలుచుకునే 2 విషయాలు చెప్పే ముందు, విప్లవోద్యమంలో అసూలు బాసిన వేలాది మంది అమరవీరులకు, దాంట్లో భాగంగా మా కుటుంబం నుంచి ఉద్యమంలోకి వెళ్ళి పాలక వర్గాలు సృష్టించినటువంటి ఒక అనివార్యమైన యుద్ధంలో తమ తుది శ్వాస వరకు పోరాడుతూ ఉద్యమమే ఊపిరి అని ప్రజల మేలు కోరి తమ చివరి శ్వాస వరకు కొట్లాడి ప్రాణాలు అర్పించిన అసూలు బాసినటువంటి నా కన్న తల్లి సులోచన, అలాగే ఈరోజు నా కళ్ళ ముందు నా కుటుంబం, నా ఊరి, నా గ్రామ ప్రజల ముందు, తెలంగాణ ప్రజల ముందు నిర్జీవ శరీరంగా మన ముందున్నటువంటి నా తండ్రి లోకోటి చందర్ అలియాస్ ప్రభాకర్కి నా విప్లవాభివందనాలు తెలియజేస్తుంది. ప్రియమైన ప్రజలారా, తెలంగాణ ఒకనాడు కరుడుగట్టిన భూస్వామ్య వ్యవస్థతో కొట్లాడిందని గత చరిత్ర మనందరికీ తెలిసిందే. 1980-90ల కాలంలో దాంట్లో భాగంగా ఈ ఇస్రోజివాడి గ్రామంలో కూడా భూస్వాములు పెత్తందారులతో జరిగినటువంటి ఆందోళనల్లో భాగంగా ఇక్కడ విప్లవోద్యమం చేరుకుంది, ప్రజల్ని సంఘటితపరిచింది, సంఘాలు నిర్మించింది, రాడికల్ యూత్ లీగ్ ఇతరత్ర సంఘాలను కూడా ఇక్కడ నిర్మించింది. ఆ సమయంలో 80-90 ప్రాంతంలో మా నాన్న ఆర్వైలో చేరాడు. రాడికల్ యూత్ లీగ్లో చేరి పనిచేశాడు. క్రమక్రమంగా విప్లవోద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా భాగస్వామి అయ్యాడు. అప్పటి నుంచి రాజ్యం సృష్టించినటువంటి తీవ్ర నిర్బంధాలను ధిక్కరిస్తూ ఎదుర్కొంటూ తన కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా అన్ని కష్టాలను ఇష్టంగా మార్చుకొని మొదటి నుంచి చివరి దాకా విప్లవోద్యమంలో నిలదొక్కున్న ఒక గొప్ప వ్యక్తి మా నాన్న. తను విప్లవోద్యమంలో వెళ్ళాక నిర్బంధాలు తీవ్రతరమై ఎన్నో కుటుంబాలను కకావికలం చేసిన కాలం. దాంట్లో భాగంగా మేము పుట్టక ముందే మా చిన్ననాటి నుంచి ఆ నిర్బంధాలను చూస్తూ పెరిగిన వాళ్ళం. మమ్మల్ని ఒక దగ్గర ఉండనీయలేదు ఈ ప్రభుత్వం. మమ్మల్ని ఈ ఇంట్లో సరిగా తిండి తిననీయలేదు ఈ రాజ్యం. అట్లాంటి ఒక చాలా బాధాకరమైన ఉద్వేగభరితమైనటువంటి కాలాన్ని మా బాల్యంలో మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి అనివార్యంగా ఈ గ్రామ ప్రజలు మమ్మల్ని కాపాడడానికి చాలా కష్టాలు పడి చివరికి భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. దాన్ని కూడా మేము ఎదుర్కోవాల్సి వచ్చింది. క్రమక్రమంగా కుటుంబాలకు దూరం అయ్యాం, గ్రామ ప్రజలకు దూరం అయ్యాం. అలా విప్లవోద్యమమే సరైన మార్గమని నమ్మి నా కన్న తల్లి సులోచన 95 ప్రాంతంలోనే వెళ్ళాలని నిర్ణయించుకొని
తన అభిప్రాయాన్ని నాన్న ముందు ఉంచింది. కానీ ఒకవైపు మేము పసిపిల్లలం, మమ్మల్ని ఎట్లా చేయాలని ఆలోచించి దత్తత ఇవ్వడానికి కూడా ప్రయత్నించారు. కానీ ప్రజలు దత్తత తీసుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితులు అవి. అలా ఎవరూ సిద్ధపడకపోవడంతో 99 వరకు మమ్మల్ని పెంచి పోషించి మాకు బుద్ధులు నేర్పి క్రమశిక్షణను నేర్పి ఒక జీవితము చిన్న బాల్యంలోనే 9-10 సంవత్సరాల బాల్యంలోనే జీవితం అంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక జీవిత సత్యాన్ని మా ముందు ఉంచి మా పెద్దక్క వికలాంగురాలైనటువంటి రజిత 99లో అనారోగ్యంతో చనిపోయినప్పుడు అమ్మ మా ఇద్దరిని ఇక్కడి ప్రజలకు అప్పచెప్పి తను సంతోషంగా తన వ్యక్తిగత అభిప్రాయంతో ఉద్యమాన్ని హత్తుకున్నది, విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాత నుంచి తను కూడా ఈ నిర్బంధాల కొలిమిల నుంచి పోయినటువంటి ఒక తల్లి ఒక నిర్బంధాల కొలిమిలోనే రాటుదేలుతూ నేడు ఇంతకుముందు మనం ఆవిష్కరించినటువంటి ఒక గెరిల్లా అమ్మగా తను సమాజం ముందు నిలబడింది. అలాంటి అమ్మ నాన్న మా ముందు ఈరోజు విగత జీవిగా నిలబడ్డారు. అది వాళ్ళ గొప్పతనం, గర్వకారణం. కామ్రేడ్ స్వామి అమరే, కామ్రేడ్ సులోచన అమరే, అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం, అమరవీరుల ఆశయాలను విప్లవోద్యమం విప్లవోద్యమం వర్ధిల్లాలి ఆదివాసి పోరాటాలు, వర్ధిల్లాలి ఆదివాసి పోరాటాలు, పోరాడదాం రాజహింసకు వ్యతిరేకంగా, పోరాడదాం బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, ఆపివేయాలి ఆపరేషన్ కగార్ను వెంటనే, ఆపివేయాలి ఆపరేషన్ కగార్ను వెంటనే. అమరవీరులకు